అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కె తాయారమ్మ గారు రచించిన ధరిత్రి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విభాసిని ఉమెన్స్ కాలేజీ సందడిగా ఉంది. చైతన్యమంతా అక్కడే మూర్తి భవించినట్లు వెలుగుతున్నాయి పరిసరాలన్నీ. రంగురంగుల సీతాకొక చిలకల్లా అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు అమ్మాయిలంతా. అదొక అందాల లోకం. ఆ రోజు కాలేజ్ డే. ఆ ఆనందాన్ని అందిపుచ్చుకొని కాలేజీ వదిలి ఎవరి గమ్యం వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మాయిలంతా. మళ్లీ కొత్త వాళ్ళు వచ్చి చేరతారు. అదొక ప్రవాహనం. కొత్త నీరు వస్తుంది, పాత నీరు కొట్టుకుపోతుంది. అది చైతన్య స్రవంతి. ఎడతెగక ప్రవహిస్తూనే ఉంటుంది. వేదిక అందంగా అలంకరించబడి ఉంది. దానిమీద వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక పోటీలలో గెలుపొందిన విద్యార్థినులు బహుమానాలు అందుకుంటున్నారు. వాళ్ల కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విద్యుత్ దీపాలు చమక్కుమన్నాయి స్టేజి మీద. ఆ రోజు ప్రముఖ సంఘసేవకి సంపన్నురాలైన భానురేఖ ముఖ్య అతిథి. వ్యక్త కూడా ఆమె. కలెక్టర్ నీలిమారాణి, పోలీస్ ఆఫీసర్ పల్లవీరావు అందర్నీ పిలిచారు ఆ రోజు ఫంక్షన్కి. ప్రిన్సిపాల్ నాగేశ్వరి హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అతిథుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో వివరిస్తోంది విద్యార్థినులకు. వాళ్ల ముఖద్వారం దగ్గర నిల్చున్నారు. కార్లన్నీ వరుసగా వచ్చి ఆగాయి కాలేజీ ఆవరణలో. ప్రిన్సిపల్, లెక్చరర్ని కొంతమంది విద్యార్థినులు వారికి ఎదురుగా వెళ్లి సాదరంగా ఆహ్వానించారు. వాళ్లు హుందాగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. ఇంగ్లీష్ లెక్చరర్ వాసంతి ప్రముఖుల్ని స్టేజ్ మీదకి ఆహ్వానించింది ప్రిన్సిపాల్తో సహా. పోలీస్ ఆఫీసర్ పల్లవీరావు యూనిఫామ్తోని స్టేజ్ మీదకొచ్చింది. తర్వాత అట్నుంచటే డ్యూటీ మీద వెళ్లాలని. కలెక్టర్ మాత్రం అన్ని పనులు పక్కన పెట్టి ఆ రోజు అక్కడి కార్యక్రమం శాంతం చూడాలనే వచ్చారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతి ప్రదానం జరిగింది. అమ్మాయిలంతా ఉత్సాహంగా వేదిక మీదకెళ్లి బహుమతులు అందుకుంటున్నారు. అమ్మాయిల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. వీళ్లందరికీ అతీతంగా అక్కడికి కొంచెం దూరంలో ఓ స్తంభానికి ఆనుకొని నిల్చుంది ఒక అమ్మాయి. నీలిరంగు చుడీదార్, నీలిరాళ్ల పొదిగిన ఆర్టిఫిషియల్ నగలు, ముఖానికి నీలిరంగు స్టిక్కర్రు. నీలిమబ్బు కమ్మిన చందమామలా మెరిసిపోతుంది ఆ అమ్మాయి. ఆమె పేరు ధరిత్రి. ధరిత్రి ధరిత్రి అని 1-2 సార్లు పిలిస్తే వెళ్లి బహుమతులు అందుకొని వచ్చింది. మానస సరోవరంలో తేలియాడే రాజహంసలా 2-3 సార్లు స్టేజ్ మీదకొచ్చిన ధరిత్రిని మురిపెంగా చూసింది భానురేఖ. ఎంత అందంగా ఉంది అనుకుంది మనసులో. ఎక్కువ మెరిట్ స్కాలర్షిప్లు అందుకుంది ధరిత్రి. మళ్లీ అలా స్తంభానికి ఆనుకొని నిల్చొని ఉంది. ఆమెలో అనేక ఆలోచనలు. ఇంకా ఈ కాలేజీతో అనుబంధం సరి, తరువాత పరిస్థితి ఏమిటి? మధ్యతరగతి మందహాసం. ఇంతవరకు స్కాలర్షిప్లతోనే చదివింది. కొన్ని ట్యూషన్లు చెప్పి ఆ డబ్బుతో తన సరదాలు తీర్చుకుంటోంది. ధరిత్రిని చూసిన వాళ్ళెవరూ ఆమెకు ఏమీ లేదు అనుకోరు. ఆ పిల్ల ప్రతి కదలిక హుందాగా ఉంటుంది. ఒక్కసారి ఆమె అంతరంగంలో జగదీష్ మెదిలాడు. తన డిగ్రీ అయిపోతే జగదీష్తో జీవితాన్ని పంచుకుంటుంది. ఇది నిజమా లేక భ్రాంతా? జగదీష్ శ్రీమంతుడు. తన రూప లావణ్యాలను చూసి ప్రేమించాడు. అతని డబ్బుని తను ఆశించలేదు. అతని ప్రేమనే కాంక్షించింది. జగదీష్తో పరిచయం చిత్రంగా జరిగింది. స్నేహితురాలు ప్రేమ ఇంట్లో మొట్టమొదటిసారిగా పరిచయం ఏర్పడింది. అది ప్రణయంగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. సినిమాలు, షికార్లు, సరదాలు, సంబరాలు, ఇంకా ఎన్నో. సభాసదులకు నమస్కారం, అమ్మాయిలకు ఆశీస్సులు. కంచు కంఠం రోగడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి తేరుకుంది ధరిత్రి. సంఘసేవాపరురాలైన భానురేఖ గొంతు ప్రవాహ వేగంగా సాగుతోంది. ఆడపిల్లలకి ధైర్య సాహసాలు ముఖ్యమని, ఎంతటి జటిలమైన సమస్యైనా బుద్ధిబలంతో పరిష్కరించుకోవాలని, కట్నం ఇచ్చి వరుణ్ణి కొనుక్కోవద్దని, మగవాడి అహంకారానికి బలి కావద్దని, ఎవడైనా తనకి అన్యాయం చేస్తే చట్టపరంగా వాడి మీద చర్య తీసుకోవాలని, ఇటీవల ఒక మైనర్ బాలికను రేప్ చేసి హత్య చేసిన నేరానికి ధనుంజయ్ అనుభవించిన ఉరిశిక్ష గురించి ధాటిగా చెప్పింది. ఎవరికైనా ఏ సమయంలోనైనా తగిన సహాయం అందించగలనని నొక్కి వక్కానించింది భానురేఖ. అమ్మాయిలంతా చప్పట్లు కొట్టారు. సభ ముగిసింది. నవజీవన నిర్మాణానికి పునాదులు వేసుకుంటూ అమ్మాయిలందరూ ఎవరి దారిన వారు వెళ్లారు. ఒకరి అడ్రస్లో ఒకరు తీసుకొని.
జగదీష్ని కలవాలని అనుకుంటూ కాలేజీ దాటింది ధరిత్రి. జగదీష్, మనం పెళ్లి చేసుకుందాం. నా డిగ్రీ పూర్తయింది. మీ పెద్దవాళ్లతో ఎప్పుడు మాట్లాడతావు? ఓ మునిమాపు వేళ పార్క్లో పచ్చిక మీద కూర్చొని జగదీష్ వైపు చూస్తూ అంది ధరిత్రి. పెళ్ళి అంత అవసరమంటావా ధరిత్రి? మరెందుకు ప్రేమించావు? ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమించిన వాళ్ళందరినీ పెళ్లాడాలంటే నేను 100 పెళ్లిళ్లు చేసుకోవాలి. అంత సీన్ లేదు. నన్ను మర్చిపోయి హాయిగా ఎవరినైనా పెళ్లి చేసుకో. నా సర్వస్వం హరించావు కదా. అది నీ ఇష్ట ప్రకారమే జరిగింది. కాని జగదీష్, నన్ను నమ్మించి మోసగించావు. ఉష్, నన్ను విసిగించుకో. గుడ్ బై అని హాయ్ శోభ అంటూ ఓ కొత్తమ్మాయి భుజం చుట్టూ చేతులు వేసి నడిపించుకుని పోయాడు. ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చింది ధరిత్రికి. ఎంత మోసం! నువ్వే నా సర్వస్వం, నా హృదయ రాణివి నువ్వే, నా జీవన సంగీతానివి నువ్వే. నీకు ధరిత్రి అన్న పేరు కంటే రతీదేవి అన్న పేరు పెడితే ఎంత బావుండేదో. ఈ మాటలన్నీ ఏవి? తరతరాల నుంచి ఆడది ఇలా మగవాడి చేతిలో మోసపోతూనే ఉందా? ఎంత జటిలమైన సమస్యనైనా తనకు తానుగానే పరిష్కరించుకోవాలి. ఆడపిల్లకి ధైర్యమే ఆభరణం. అవసరమైతే చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఒక్కసారి భానురేఖ మాటలు అంతరంగంలో మెదిలాయి. ఓ కొత్త ఆలోచన ఆమెలో రూపుదిద్దుకుంది. నా పేరు ధరిత్రి. విభావసి ఉమెన్స్ కాలేజీలో చదివి బిఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మీ నుంచి నాకు సహాయం కావాలి అంది ఆ అమ్మాయి భానురేఖకు ఎదురుగా నిల్చుని. ఓసారి గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు సవరించుకొని, నీకెలాంటి సహాయం కావాలి? ఉద్యోగమా అంది భానురేఖ సోఫాలో చేరబడి. కాదు. మరి? నన్ను ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. అతనికి బుద్ధి చెప్పి అతనితో నా పెళ్లి జరిపించాలి. ఓ ష్యూర్. అతనెక్కడుంటాడో నీకు తెలుసునా? తెలీదు. అతను ఒక శ్రీమంతుడు. నా స్నేహితురాలి ఇంటి దగ్గర పరిచయం అయ్యాడు. ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నాము. నీ చదువు పూర్తి కాని పెళ్లి చేసుకుందాం అన్నాడు. తీరా చదువు పూర్తయిన తర్వాత నా ప్రేమని త్రోసిరాజని ఇంకొకరి భుజం మీద చెయ్యి వేసుకుని వెళ్ళిపోయాడు. ఐ సీ. మీ తల్లిదండ్రులు ఏమన్నారు? నాకు తల్లిదండ్రులు లేరు. నాన్నమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. 4 ఇళ్లల్లో వంట పని చేసి నేను నా స్వశక్తితో ఇంతవరకు చదువుకోగలిగాను. ఇప్పుడు నాన్నమ్మ కూడా బాగా వృద్ధురాలయ్యింది. నువ్వు అతని డబ్బుకి ఆశించుంటావని ఆ అబ్బాయి అనుకుని ఉండొచ్చు కదా. కాదు, ప్రేమించిన నేరానికి అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి ధరిత్రికి. ఈమె సంఘసేవక? దర్పం, హుందాతనం మోసపోసినట్టుగా ఉన్న భానురేఖను చూస్తూ అనుకుంది ధరిత్రి. కూర్చోవచ్చా మేడం? నెమ్మదిగా అంది ధరిత్రి. కూర్చోమ్మా అని పని మనిషిని కేకేసి కాఫీ తెప్పించి ఇచ్చింది. భానురేఖ సహాయాన్ని పొంది తన సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంది. మేడం, మీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను అంది సజల నయనాలతో. తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వెళ్ళమ్మా. అన్నట్లు ఆధారాలేవైనా ఉన్నాయా? ప్రశ్నించింది భానురేఖ. ఉన్నాయి. అతను నాకు రాసిన ఉత్తరాలు ఇంకా ఫోటోలు. సరే, వాటిని పట్టుకురా అంటూ లోపలికి నడిచింది భానురేఖ. క్షణకాలం అలా చూస్తూ ఉండిపోయి అటు పిమ్మట బయటికి నడిచింది ధరిత్రి. ఈమె సహాయం మీద తన భవిష్యత్తు ఆధారపడి ఉంది అనుకుంటూ. 2 రోజుల తర్వాత ఫోటోలు ఉత్తరాలతో భానురేఖ ఇంటికి వెళ్ళింది ధరిత్రి. 3-4 మహిళామణులతో మాట్లాడుతూ కూర్చొనుంది భానురేఖ. ధరిత్రిని చూస్తూనే రామ్మా రా అంటూ, ఈ అమ్మాయి పేరు ధరిత్రి. తను ఒక మగాడి చేత మోసపోయిందట. నా సహాయాన్ని అర్థించొచ్చింది అంటూ ఆ హై సొసైటీ మహిళలకి పరిచయం చేసింది. భానురేఖ గారు తలుచుకుంటే సాధించలేంది లేదు. నువ్వు నిశ్చింతగా ఉండమ్మాయి అన్నారు వాళ్ళు ముక్త కంఠంతో. ఏదో ధైర్యం వచ్చినట్లుగా అయ్యింది ధరిత్రికి. మేడం అని ఏదో అనబోయింది ధరిత్రి. మేడం ఏంటమ్మా, ఆంటీ అని పిలువు. నీలాంటి వాళ్లంతా నా బంధువులే. నిన్ను చూస్తూ ఉంటే నా మనసు కరిగి నీరవుతుంది. ఏది, ఆధారాలు తెచ్చావా? తెచ్చానాంటీ. ఫోటోలు ఉత్తరాలు ఆమె చేతిలో పెట్టింది. వాటిని చూస్తున్న భానురేఖ ముఖంలో రంగులు మారాయి. పెదవులు అదురుతున్నాయి. ఏది, చూడనివ్వండి భానురేఖ గారు అంటూ ఆసక్తిగా ఆమె దగ్గరకు వెళ్లి వంగి చూశారు.
తనని తాను సంభాళించుకొని వాళ్లకి చూపించింది. ఎంత అమాయకంగా ఉన్నాడు, అసలు మోసగాడ్లా అనిపిస్తున్నాడా అండి? వాళ్ళందరూ తలో కామెంటు విసిరారు. అవును అని, నువ్వెళ్ళమ్మా ధరిత్రి, నేనన్నీ చూసి నీ కబురు చేస్తాను అంది భానురేఖ. కొండంత ధైర్యంతో వెనుదిరిగింది ధరిత్రి. కాలుగాలిన పిల్లిలా అటు ఇటు పచార్లు చేస్తోంది భానురేఖ. ఈ సమస్య నుంచి ధరిత్రిని ఎలా తప్పించటం? తాను ఆమెకి వాగ్దానం చేసింది న్యాయం చేస్తానని. కాని ఇది సాధ్యమా? న్యాయ పోరాటంలో చివరికి జయం ఎవరికి? ధరిత్రికా, జగదీష్కా? తను అనేక సభలలో స్త్రీపక్షంలో వాదించింది, ఉపన్యాసాలు ఇచ్చింది. తరతరాల నుండి స్త్రీ మగవాడి దౌర్జన్యాలకి ఎలా బలైపోతుందో, ఈనాడు స్త్రీలలో ఎలాంటి మార్పు రావాలో అన్నీ ఏకదాటిగా చెప్పింది. నాటి న్యాయం పురుషుడి పక్షంలో ఉంది, నేటి న్యాయం మహిళ పక్షాన ఉంది. జగదీష్ని రక్షించడం అసాధ్యం. ధరిత్రికి ఏం సమాధానం చెప్పాలి? క్షమాభిక్ష ఆమె పెడితే జగదీష్ రక్షించబడతాడు. కాని తానామెకిచ్చిన మాట? ఆలోచనలతో తల బరువెక్కింది. వేడివేడిగా కాఫీ తాగి సోఫాలో వెనక్కి వాలి కూర్చుంది. ఆమె కనురెప్పలు బరువుగా వాలుతున్నాయి. వాటి వెనుక ఎన్నో దృశ్యాలు కలగా పొలగంగా చేరి ఆమెని భయపడుతున్నాయి. భగవాన్, ఏమిటి పరీక్ష? నెల రోజులు గిర్రున తిరిగాయి. భానురేఖ నుండి ఎలాంటి కబురు రాలేదు. త్వరలోనే నీకు కబురు చేస్తానన్న ఆమె ఎందుకు కబురు చేయలేదు? ధరిత్రి హృదయం ఆందోళనతో నిండిపోయింది. ప్రతిక్షణం కనులు తడుస్తున్నాయి. నిజంగా ఆమె తనకి న్యాయం చేస్తుందా? తన గతేమిటి? అసహనంగా అటు ఇటు తిరిగింది. ఈ సంగతి నాన్నమ్మకి తెలిస్తే సహించగలదా? ఆమె గుండె ఆగిపోదు. ఏం చెయ్యాలి? ఆమె అడుగులు భానురేఖ ఇంటివైపుగా పడ్డాయి. ఆమె ఇన్నాళ్లైనా తనకి కబురు చేయలేదు. పనుల ఒత్తిడిలో అలా చేసి ఉండొచ్చు. ఓసారి ఆమెను కలిసొస్తే ఏం పోయింది? ఆమె ఇంటిని సమీపించింది. తలుపులు తెరిచే ఉన్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తోటమాలి దూరంగా మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. 1-2 సార్లు రావటం చేత గూర్ఖా తనని అటకాయించలేదు. ఇంట్లో పనివాళ్లు ఎవరూ కనిపించలేదు. డ్రాయింగ్ రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయి. భానురేఖ జాడలేదు. బహుశా ఆమె ఇంట్లో ఉండి ఉండదు. ఏ మీటింగ్కైనా వెళ్ళిందేమో. డ్రాయింగ్ రూంలోకి తొంగి చూసింది. టేబుల్ నిండా ఏవేవో కాగితాలు పరిచి ఉన్నాయి. ఎందుకో వాటిని చూడాలనిపించింది. టేబుల్ దగ్గరికి నడిచింది. కొన్ని కాగితాలు తీసి చూసింది. తనలాంటి వారు ఎవరో ఇచ్చిన రుజువులు, సాక్ష్యాలు. చిన్నగా నవ్వుకుంది ధరిత్రి. భానురేఖ సామాజిక రుగ్మతల్ని రూపుమాపై సంఘసేవా పరాయణరాలు. మహిళల్ని ప్రభావితం చేసే చైతన్య స్రవంతి. అందుచేత ఆమెను ఎందరో ఆశ్రయిస్తారు. చివరగా తాను అందించిన ఫోటోలు, లెటర్లు కనిపించాయి. అయితే భానురేఖ గారు ఈ ప్రయత్నంలోనే ఉన్నారన్నమాట. గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది ధరిత్రి. ఒకవేళ భానురేఖ మేడ మీద ఉందేమో. నెమ్మదిగా మెట్లెక్కింది. ఓ గది ముందు ఠక్కున ఆగింది. గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. లోపల నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఓ మగ, ఓ ఆడ గొంతులు. ఒక గొంతు భానురేఖది. రెండో గొంతు కూడా పరిచయం అయినట్లుగా అనిపిస్తోంది. జగదీష్, నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులు చేసి నా పేకల మీదకి తేవద్దని? ఏంటి మామ్ నీ ఉద్దేశం? నేనేం తప్పు చేశాను? తప్పు చేశావో ఒప్పు చేశావో నాకు తెలీదు. కాని నాకు లేనిపోని టెన్షన్లు తెచ్చి పెడుతున్నావు. ఒక్కగా నాకు కొడుకువి కదా అని నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను. చివరికి నువ్వు ఇలా తయారయ్యావు. మీ డాడీ దేశాలు పట్టిపోయాడు. సంఘంలో నాకు అంతో ఎంతో పేరుంది, డబ్బుంది. కానీ ఏమిటి మమ్మీ? జగదీష్, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కాని ఆ ఆశల్ని వమ్ము చేస్తూ తప్పుదారిలో పయనిస్తున్నావు. నిన్నటికి నిన్న రాధ హత్య కేసులో దోషిగా నిలిచావు. దాని నుండి నిన్ను తప్పించడానికి నానా అగజాట్లు పడ్డాను. అంత క్రితం నమిత హత్య కేసులో నువ్వే దోషివి. అప్పుడు నిన్ను బయటకు లాగాను. ఇక నా వల్ల కాదు బాబు, ఇలాంటి పనులు ఇటుపై మానే. నేనేం చేశాను మమ్మీ? ఏమీ చెయ్యలేదా? లేదు. ధరిత్రి ఎవరు? ధరిత్ర అదో అడ్రస్ లేని ఉత్తరం. నువ్వనుకున్నట్లు ఆమె అడ్రస్ లేని ఉత్తరం కాదు. గడుసు పిండంలా ఉంది. నన్నే నమ్ముకొని నా ఇంటికొచ్చింది న్యాయం చెయ్యమని.
నీకు నాకు ఉన్న సంబంధం తెలియదు ఆ పిల్లకి. ఇప్పుడే మేల్కోవాలి మనం. నీ జీవిత గమనాన్ని మార్చుకో. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త శాలిని దేవేంద్ర గారి ఏకైక కుమార్తెతో నీ వివాహం జరిపిస్తాను. నువ్వు ముందు ఈ దేశం నుంచి వెళ్ళిపో. నీ మామయ్య అమెరికాలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి 6 నెలలు అక్కడుండు. ఈలోగా నేను అన్ని చక్కదిద్దుతాను. ధరిత్రి బుర్ర గిర్రున తిరిగింది. కాలి కింద భూమి పగిలినట్లయింది. మెట్లన్నీ దిగి ఎలా వచ్చిందో ఆమెకే తెలీదు. ఎంత మోసం! కంచే చేను వేస్తే మెల్లగా డ్రాయింగ్ రూంలోకి దూరి తను భానురేఖకిచ్చిన ఫోటోలు ఉత్తరాలు తీసుకుని వడివడిగా రోడ్డు మీదకొచ్చి జనంలో కలిసిపోయింది. ఎయిర్పోర్ట్ హడావిడిగా ఉంది. ఇంకా కొంత టైం ఉంది ఫ్లైట్ బయలుదేరటానికి. జగదీష్, భానురేఖ కూర్చుని ఉన్నారు అక్కడ. భానురేఖ నలుదిక్కులు చూస్తూ కూర్చుంది. ఆమె కళ్లల్లో ఏదో భయం కదలాడుతోంది. జగదీష్ వేగంగా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. 1-2 రోజుల్లో ఆ అమ్మాయి వస్తుంది. జగదీష్ అనే కుర్రాడు అసలు లేనే లేడటని చెప్పి పంపించేయచ్చు. తర్వాత కథ మామూలే. ఇంకొక 5 నిమిషాల్లో ఫ్లైట్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అనౌన్స్మెంట్ వినవచ్చింది. లేచి నిల్చున్నాడు జగదీష్. మీరేనా జగదీష్? యు ఆర్ అండర్ అరెస్ట్. ఆ మాటలు వినవచ్చిన వైపు చూశారు భానురేఖ, జగదీష్లు. ఎదురుగా పోలీసులతో నిలిచి ఉంది ధరిత్రి. భానురేఖ ముఖం పాలిపోయింది. ఏదో చెప్పబోయింది. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి మేడం అన్నాడు పోలీస్ అధికారి. ఎంతటి జటిలమైన సమస్యైనా బుద్ధిబలంతో అమ్మాయిలు పరిష్కరించుకోవాలి. తరతరాల నుండి మగవాడి దౌర్జన్యానికి బానిసైపోతుంది ఆడది. భానురేఖ మాటలు భానురేఖకి వింతగా వినిపించాయి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న కొడుకు వైపు చూస్తూ అచేతనంగా నిలబడి ఉండిపోయింది ఆ ప్రముఖ సంఘ సేవకి భానురేఖ. ఆమె వైపు చిరునవ్వుతో చూసి విజయగర్వంతో వెనుతిరిగింది ధరిత్రి. అమ్మాయిలంటే ఇలా ఉండాలి మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.